హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే. కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు. డబ్బుతో కొనలేని వాటినే ఆనందాలు అంటారు. చాలామంది తెలివైన వారే, కానీ కొందరే జ్ఞానులు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. అవసరానికై ఒకరి దగ్గరికి వెళితే దానికి వాళ్ళని మన జీవితం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇకపైన అవసరం ఉంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందా అని చూడకు, వాళ్లకు క్యారెక్టర్ ఉందా అని మాత్రమే చూడు. నీ సమస్య తీరకపోయినా వాళ్ళతో ఏ సమస్య రాదు. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం. ఇలా ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా, ముగింపు మాత్రం ఒక్క చావుతోనే. నీకున్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకువెళ్ళలేవు. అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, కానీ నీ వారసులు కాదు. పేదవానిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు. ధనవంతుడిగా ఉన్నప్పుడు సామాన్యుడిగా జీవించు. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. ఇవే జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రాలు. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది చెబుతుంది. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదు అనే విచక్షణను కోల్పోవడం వల్లనే శ్రీరాముడి చరణాలకు దూరమై రావణుడి చెరలో బందీ అయిపోయింది. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. నీ హోదా, నీ స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది. పెరిగే మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. మనలో ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వాడు పడిన కష్టం వాడికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్నా వాడికి కూడా ఊరికే ఏం రాదు కదా, వాడు కష్టపడితేనే వచ్చేది. వాడు తినాల్సిన సొమ్ముని నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. ఎంతైనా వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి, అంతేకాని ఎత్తైన శిఖరాలు కావు. ఈరోజు అవసరమని పక్కన పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు ఆ భగవంతుడు. అది వస్తువైనా మనుషులైనా సరే. రేపు అనేది తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని వదులుకోకు.
గతాన్ని మరలా తవ్వి నీ బాధను పెంచుకోకు. నువ్వెక్కడ చనిపోతావో, ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు. కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మాటలలో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం, ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాలను బాధించకండి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. అప్పుడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ నేను బాగా ఎదిగాను కదా, బాగా డబ్బులు సంపాదిస్తున్నాను కదా, నాకు ఎవరితోనూ అవసరం లేదు, నాకు ఎవరితోనూ పని లేదు అని మాత్రం అనుకోకు. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఏ రోజు ఎటువంటిదో నీకేమీ చెప్పిరాదు. జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమాపంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చేయలేనేమో అనే భయం. ఏది ఏమైనా విధాత రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు అన్నది జగమెరిగిన సత్యం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. ప్రవర్తన అనేది తెల్లగాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. అలాగే అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అలకలు, కోపాలు, అబద్ధాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటిలో కూడా ప్రేమ ఉంటుంది. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరనే బాధ చాలా బాగుంటుంది. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వడూ ఆలోచించడు. కేవలం నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషి సహజ స్వభావం. కాకి, కోకిల రెండూ అరుస్తాయి. కానీ కాకి అరిస్తే గోల అంటారు. అదే కోయిల అరిస్తే పాట అంటారు. అందుకే ఆలోచించు. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు. గుర్తుపెట్టుకో. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. అందుకే ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది ఈ లోకం. ఇది సత్యం. విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది. మనం ఇవ్వగలిగినప్పుడే దానిని తిరిగి అందుకోవటానికి అర్హులమవుతాం. ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. అందుకే ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ఈ ప్రపంచానికి తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకుని మురిసిపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మన మిత్రులు మనల్ని నమ్మితే ప్రాణమైనా ఇస్తామంటారు. వాళ్ళు మనకు ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు మనకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే అదే చాలు. ఈ రోజుల్లో ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం. ఇష్టము, ప్రేమ ఉన్న భార్యాభర్తలు రోజూ గొడవ పడినా శృంగారం విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా కలిసుంటారు. మీ భాగస్వామి మీతో ఎంత ఇష్టంగా ఉంటున్నట్టు కనిపించినా
శృంగారం విషయంలో మాత్రం అయిష్టత చూపిస్తే ఆ అయిష్టతకు కారణమేంటో క్లుప్తంగా తెలుసుకోండి. అయిష్టతకు కారణం లేకపోతే ఖచ్చితంగా మీ మీద ఇష్టం తగ్గిపోయిందని అర్థం. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. మనం చేసిన సహాయం చెప్పుకోకూడదు, పొందిన సహాయం మరిచిపోకూడదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. గుర్తుపెట్టుకో, దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఉచితంగా రావాలని ఆశపడకూడదు, ఆశ పెట్టుకోకూడదు. నమ్మకం అనేది కారడవిలో చిన్న దీపం లాంటిది. ఒకేసారి దారి మొత్తాన్ని చూపించలేకపోయినా తర్వాత అడుగు సురక్షితంగా వేయడానికి సరిపోయే వెలుగునిస్తుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరుగురావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడమే గొప్ప. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఒక్కసారి పోతే ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది. తిరిగి సంపాదించుకోలేనిది కేవలం సమయం మాత్రమే. ప్రతి హృదయానికి ఒక బాధ ఉంటుంది, కానీ దానిని బయట వ్యక్తం చేయడంలో వైవిధ్యం ప్రదర్శిస్తారు. పిచ్చివాళ్ళు కళ్ళల్లో దాచుకుంటే తెలివైన వారు చిరునవ్వుల్లో దాచుకుంటారు. మనిషి బాధలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మాట సహాయం మాత్రం చేయండి. ఎందుకంటే మీ మాట వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తుంది. మనిషి ఇబ్బందుల్లో పడే సందర్భాలు రెండే రెండు. ఒకటి డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, రెండు మాటలు అదుపు చేయలేనప్పుడు. నా వాళ్ళు అని ఆరాటపడుకు, వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు, నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. మనిషిలో కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నింటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం అన్నింటినీ మన దగ్గర పోగేసిపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది వాస్తవం. కాస్త సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.